ప్రపంచంలోనే చాలా మారుమూల ఎవరూ నివసించలేని ఒక ప్రాంతముంది. అక్కడ ఇప్పుడు చాలా సైలెంట్గా ఒక పద్ధతి ప్రకారం ఒకే ఒక్క లక్ష్యంతో ఏదో కొత్తది రూపుదిద్దుకుంటోంది. ఈరోజు మనం ఈ భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టును, దాని వెనక ఉన్న అసలు వ్యూహాన్ని విశ్లేషించబోతున్నాం. ఈ మాట వినడానికి మామూలుగా ఉన్నా ఇది కేవలం ఆ నేల గురించే కాదు. హిమాలయాల్లో జరుగుతున్న ఈ భారీ రహస్య నిర్మాణం అది కేవలం ఆ ప్రాంత స్వరూపాన్నే కాదు, అక్కడ పవర్ బ్యాలెన్స్ని కూడా మొత్తం మార్చేస్తోందన్నమాట. సరే, అసలు ప్రశ్న ఇదే. ఇండియా సరిహద్దులో చైనా ఏం కడుతోంది, ఎందుకు కడుతోంది? ఈ విశ్లేషణలో మనం ఈ జియోపొలిటికల్ పజిల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాని వెనకున్న ఒక్కో లేయర్ని మెల్లగా విప్పుదాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మన పరిశోధనలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మన కంటికి స్పష్టంగా కనిపిస్తున్న ఒక విషయం, అదే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల యొక్క భారీ స్కేల్. ఇది మామూలు డెవలప్మెంట్ కాదండి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, అంటే ఇండియా చైనా మధ్య ఉన్న అసలు సరిహద్దు దగ్గర భౌతికంగా ఎవరక్కడ ఉంటే వాళ్లకే ఆ ప్రాంతంపై హక్కులుంటాయి. పెట్రోలింగ్ చేసేవాళ్లే సరిహద్దును గీస్తారు, అవుట్పోస్టులు కట్టేవాళ్లకే హక్కులుంటాయి. సో ఇక్కడ ప్రతి రోడ్డు, ప్రతి రన్వే ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం ద్విప్రామాణిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. బీజింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి చూడటానికి మామూలు జనం కోసం కట్టినట్టు కనిపిస్తాయి, కానీ వాటి అసలు ఉద్దేశం మాత్రం పక్కా మిలిటరీ. ఇదిగో ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు కనిపించేదొక పబ్లిక్ హైవే, కానీ అది నిజానికి ఒక మిలిటరీ సప్లై కారిడార్. ఒక చిన్న రీజనల్ ఎయిర్పోర్ట్ కాస్త చాలా ఎత్తులో ఉన్న ఒక ఎయిర్ బేస్గా మారిపోతుంది. ఒక రైల్వే లైన్ సైన్యాన్ని చాలా వేగంగా తరలించే మార్గమవుతుంది. అంటే ప్రతి ప్రాజెక్ట్కి లాజిస్టిక్స్లో, పవర్ ప్రొజెక్షన్లో ఒక కీలకమైన పాత్ర ఉంది. 300+ ఆలోచించండి. 2020 నుంచి టిబెట్లో చైనా మొదలుపెట్టిన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల సంఖ్య ఇది. ఈ ఒక్క నెంబర్ చాలు చైనా ఎంత పెద్ద ఎత్తున, ఎంత వేగంగా ఈ నిర్మాణాలు చేస్తుందో చెప్పడానికి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. G219 లాంటి హైవేలను వెడల్పు చేయడం వల్ల షింజియాంగ్ నుంచి టిబెట్కి ఆర్మర్డ్ వెహికల్స్ రావడానికి పట్టే సమయం వారాల నుంచి రోజులకు తగ్గిపోయింది. ఇక షిగాత్సే, హేపింగ్ లాంటి ఎయిర్పోర్ట్స్ అయితే ఇప్పుడు మిసైల్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్తో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ హబ్స్గా మారిపోయాయి. ఓకే, మిలిటరీ పరంగా వాళ్లు చాలా రెడీ అవుతున్నారన్నది క్లియర్. కానీ కథ మొత్తం ఇంతేనా? కేవలం సైనిక శక్తి గురించేనా ఇదంతా? నాకు తెలిసి దీని వెనుక ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం ఆ లోతైన కారణాలని చూద్దాం. సరే, ఈ మిస్టరీలో నెక్స్ట్ లేయర్ని చూద్దాం. హిమాలయాల్లో ఈ నిర్మాణాల వెనక ఉన్న అసలైన ఆర్థిక వనరుల కారణాలు ఏంటి? ఇది కేవలం సరిహద్దుల్ని పటిష్టం చేసుకోవటం గురించి మాత్రమే కాదు. ఇక్కడ మనం హైడ్రో హెజిమోనీ అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. చాలా కీలకమైనది. సింపుల్గా చెప్పాలంటే నీటిమీద ఆధిపత్యం. బ్రహ్మపుత్ర, మెకాంగ్ లాంటి సౌత్ ఏషియాలోని చాలా ముఖ్యమైన నదులన్నీ పుట్టేది టిబెట్లోనే. ఇప్పుడు ఆ నదుల పుట్టుకని చైనా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? వాటి కిందున్న దేశాలపై చైనాకి విపరీతమైన పవరొస్తుంది. 60 గిగవాట్లు ఊహించండి. ఇది మెడాక్ డ్యామ్ ప్రాజెక్ట్ నుంచి రాబోయే కరెంట్. బహుశా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిపోవచ్చు. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు ఇండియాకి, బంగ్లాదేశ్కి వెళ్లే నీటి ప్రవాహంపై చైనాకు పూర్తి కంట్రోల్ ఇవ్వడానికి. సో అసలు పాయింట్ ఇదే. దిగువన ఉన్న దేశాల భయం కూడా ఇదే. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే చైనా నీటిని ఆపేసి కరువు సృష్టించగలదు, లేదా ఉన్నట్టుండి నీళ్లు వదిలి వరదలు సృష్టించగలదు. ఇది ఊహ కాదు. మెకాంగ్ నదిపై చైనా కట్టిన డ్యాంల వల్ల సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పటికే ఇలాంటివి జరిగాయి. అసలు ఇంత పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టులు ఎందుకు? సమాధానం: చైనాకున్న విపరీతమైన పవర్ ఆకలి. 1999 నుంచి చూసుకుంటే అమెరికా పవర్ జనరేషన్ దాదాపు ఫ్లాట్గా ఉంది, కాని చైనా మాత్రం ఏకంగా 4 రెట్లు పెంచుకుంది. మరి ఈ పవర్ ఆకలికి కారణమేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో ఏఐ మోడల్స్ని ట్రైన్ చెయ్యాలంటే డేటా సెంటర్లు కావాలి. వాటికి విపరీతమైన కరెంట్ కావాలి. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం 2030 కల్లా ఈ డిమాండ్ 165% పెరగొచ్చు. దీంతో మనకు మొత్తం పిక్చర్ క్లియర్ అవుతోంది. హిమాలయాలు కేవలం ఒక బార్డర్ ఏరియా కాదు, అది చైనాకి ఫ్యూచర్ పవర్ హౌస్. టిబెట్ నదులే చైనా ఏఐ డ్రీమ్స్కి పవర్ ఇచ్చే సోర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలో అసలు పాయింట్కొస్తున్నాం. ఈ నిర్మాణమంతా ఇండియా మీద దాడి చేయడానికి కాదు,
దీని వెనుక ఒక పెద్ద జియోపొలిటికల్ లెక్క ఉంది. చైనా వ్యూహాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎప్పుడూ తైవాన్ మీదే ఉంటుంది. సెకండ్, ఒకవేళ తైవాన్ దగ్గర గొడవ మొదలైతే ఇండియా బార్డర్లో వాళ్ళ సైన్యం బలహీనపడుతుంది. థర్డ్, ఆ టైంలో ఇండియా ఆ అవకాశాన్ని వాడుకుని అక్సాయ్ చిన్ లాంటి ప్రాంతాల్లో క్లెయిమ్స్ చేయొచ్చు. ఫైనల్గా ఫోర్త్ పాయింట్, హిమాలయాల్లో ఈ భారీ నిర్మాణం ఇండియా అలాంటి సాహసం చెయ్యకుండా ఆపుతుంది. ఎందుకంటే అలా చేస్తే ఇండియాకు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాక్యం మొత్తం విషయాన్ని ఒక్క దెబ్బలో చెప్పేస్తుంది. హిమాలయాలు అనేవి ఒక దాడిని మొదలుపెట్టడానికి కాదు, ఒక దాడిని ఆపటానికి సిద్ధం చేసిన రెండో ఫ్రంట్. అంటే బెటర్ లాజిస్టిక్స్, స్ట్రాంగ్ ఎయిర్ బేస్లతో చైనా ఒకటే మెసేజ్ ఇస్తోంది: తూర్పున యుద్ధం జరిగినా పశ్చిమాన మమ్మల్ని కదిలించడం మీ వల్ల కాదు అని. అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్టుంది. అదే హిమాలయన్ పారాడాక్స్. బీజింగ్ ఒకటి అనుకుంటే న్యూఢిల్లీ దాన్ని మరోలా చూస్తోంది. ఒకరి డిఫెన్స్ ఇంకొకరికి అగ్రెషన్లా ఎలా కనిపిస్తోందో చూద్దాం. చూడండి, ఇదే ఆ హిమాలయ వైరుధ్యం. బీజింగ్ ఏమో ఇది మా రక్షణ కోసం కట్టుకున్న ఇన్సూరెన్స్ అంటోంది. న్యూఢిల్లీ ఏమో ఇది మెల్లగా మా భూమిని ఆక్రమించడం అంటోంది. బీజింగ్కి ఇది స్ట్రాటజిక్ డిటరెన్స్, అంటే భయపెట్టి ఆపడం. న్యూఢిల్లీకి ఇది రెచ్చగొట్టే చర్య. రెండు దేశాల మధ్య నమ్మకం లేనప్పుడు ఒక చిన్న బంకర్ కూడా దాడికి సిద్ధమైన స్థావరంలానే కనిపిస్తుంది. ఈ అభిప్రాయ భేదాన్ని, వైమానిక శక్తిలో ఉన్న ఈ గ్యాప్ ఇంకా పెద్దది చేస్తుంది. చైనా దగ్గర కేవలం ఎక్కువ ఫైటర్ జెట్స్ ఉండటమే కాదు, టెక్నాలజీలో కూడా వాళ్లు చాలా ముందున్నారు. ఈ గ్యాప్ ఇండియా ఆందోళనలను మరింత పెంచుతోంది, టెన్షన్స్ని ఇంకా ఎక్కువ చేస్తోంది. సో ఫైనల్గా మనం ఈ ప్రశ్నకు వస్తాం. భవిష్యత్తులో ఒక యుద్ధాన్ని ఆపాలని చైనా చేస్తున్న ప్రయత్నాలు తెలియకుండానే ఇండియాను ఒక యుద్ధం మొదలుపెట్టమని రెచ్చగొడుతున్నాయా? స్థిరత్వం కోసం వేసిన అడుగులు అనుకోకుండా అస్థిరతకు దారితీస్తాయా? ఇదే ఇక్కడున్న అసలు ప్రశ్న.